హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని సబ్సిడీ రుణాలకు సంబంధించి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో, ఆ యొక్క అప్డేట్ ఏంటంటే, 12వ తేదీకి సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తులు చేసుకునేందుకు బీసీలకు, ఈబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, కాపులకు అవకాశం అనేది ముగిసిందని అనుకున్నాము. తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేశారనమాట. లోన్స్‌కి మీరు దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే ఇంకా టైం అయితే ఉందనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అయితే అందించారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చనమాట. దీనికి సంబంధించిన డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయిందనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు 15/2/2025 అంటే 15వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు దరఖాస్తు అనేది ఇంకా పెట్టుకోకుండా ఉన్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క వెబ్‌సైట్ నుంచే మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి. చాలామంది కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి కూడా అడుగుతున్నారు. వారికి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్‌గా వచ్చినటువంటి సమాచారము అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేస్తే అందరికీ కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుందనమాట. ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే బీసీ కార్పొరేషన్స్ ద్వారా, అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్స్ ద్వారా, అదేవిధంగా కాపు కార్పొరేషన్స్ ద్వారా ప్రస్తుతము ప్రభుత్వము లోన్స్ అనేటివి శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి రీసెంట్‌గా అప్డేట్ అయితే ఇచ్చింది. చాలా మంది కూడా బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మ, రెడ్డి, వైశ్య కులాలకు సంబంధించిన వాళ్ళు, కాపు కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగి ఉండి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క లోన్స్ కోసము దరఖాస్తులు అనేటివి పెట్టుకొని ఉన్నారనమాట. ప్రభుత్వం ఫస్ట్‌లో 12వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పిందండి. 12వ తేదీకి చాలా మంది కూడా అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అయ్యాయి అనుకుంటున్నారు. రీసెంట్‌గా తాజాగా సమాచారం చూసుకున్నట్లయితే 15/2/2025 అని ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అనేది చూపించడం జరిగింది. కాబట్టి మీరింకా కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా దరఖాస్తు అనేది పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు జిల్లాల వారీగా కొన్ని 10 డిస్ట్రిక్ట్స్‌కి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ రుణాలనేటివి రావడం జరిగిందనమాట. ఆ లెక్కన చూసుకున్నట్లయితే మీరు మీ ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళో ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. కొన్ని జిల్లాలకు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ముఖ్యంగా ఫస్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అయిపోయినట్లు ఇక్కడ చూపిస్తుందనమాట. క్లోజ్ కాదు, అసలు ఓపెనే కాలేదనమాట అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి. ఈ యొక్క జిల్లాల్లో కేవలం 10 జిల్లాలకు మాత్రమే అవకాశం అనేది కల్పించిందండి గవర్నమెంట్. రిమైనింగ్ జిల్లాలకు కూడా అవకాశం అనేది ఇస్తుంది. ఇప్పుడు లాస్ట్ డేట్ అనేది ఎట్లా ఎక్స్‌టెండ్ చేశారో సేమ్ అదే విధంగా ఇప్పుడు రిమైనింగ్ కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా! వాటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటివి త్వరలోనే ఓపెన్ అవుతాయి. నేను మీకు తప్పకుండా ఇంటిమేట్ చేస్తాను. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్‌గా ఇప్పుడు నేను చిత్తూరు సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చిత్తూరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరి పేరు మీద లోన్ కావాలనుకుంటున్నారో, తర్వాత మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ ఇంటి పేరుతో సహా మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము, గార్డియన్ నేమ్ ఏది ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ మేలా, ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నట్లయితే బీసీఏ, బీసీబీ అదేవిధంగా బీసీడీ, బీసీఈ, ఓసీ అదేవిధంగా సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పని క్లిక్ చేయాలి. ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది. తర్వాత జనరేట్ ఓటీపీ అని కొట్టంగానే మనకు ఓటీపీ అనేది మొబైల్ నంబర్‌కి అయితే వెళ్తుందనమాట. అక్కడితో మన యొక్క రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మనకు ఒక ఐడీ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్‌లోకి వెళ్లి ఆ యొక్క ఐడీ అదేవిధంగా పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా కనిపిస్తుంది కదా! దీని మీద ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టంగానే లాగిన్‌తో మీ యొక్క ప్రక్రియ అనేది పూర్తవుతుందనమాట. ఈ యొక్క లోన్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది. ఫ్యూచర్ అవసరాల కొరకు మీరు తప్పకుండా ఈ యొక్క ప్రింట్ ఔట్ అనేది తీసుకోవాలండి. మీ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లికేషన్ అనేది. మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ప్రాసెస్ అనేది అంటే మీ యొక్క అప్లికేషన్ ఎక్కడికి వెళ్ళిందో అదంతా కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుందనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత. మీరు ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్స్ అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ లోన్స్, కాపు కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగినాయండి. కాపు కార్పొరేషన్‌లో కూడా వెళ్లి మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. కాపు కార్పొరేషన్ అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి. ఇకపోతే రిమైనింగ్ ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనకు ప్రస్తుతానికి అయితే కమింగ్ సూన్ అని పెట్టి ఆప్షన్ అనేది చూపిస్తుందన్నమాట. అంటే త్వరలోనే వీరికి కూడా లోన్స్ అనేటివి సబ్సిడీ మీద రుణాలు అనేటివి రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం సబ్సిడీ ఎంత వరకు ఇస్తుందంటే రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000 మధ్యలో అయితే లోన్స్ అనేటివి సబ్సిడీ కింద అయితే రావడం జరుగుతుంది. 2,00,000 లోన్ శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి రూ. 75,000 సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. 2-3 లక్షల మధ్య వాళ్ళకి రూ. 1,25,000 ఉంటుంది. అదేవిధంగా
2-5 లక్షల మధ్య తీసుకున్నటువంటి వాళ్ళకి 2,00,000 వరకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుందనమాట లోన్ విషయంలో. ఓకేనా? సో, ఈ విధంగా మనకు సబ్సిడీ లోన్స్‌కి సంబంధించిన అప్డేట్. సో, ప్రస్తుతానికైతే ఈ యొక్క సబ్సిడీ రుణాలకు సంబంధించి డేట్ అనేది ఎక్స్‌టెండ్ కావడం జరిగింది. ఇదే లేటెస్ట్ అప్డేటు. సో, ఇకపోతే అప్లై చేసుకొని ఉన్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. వారందరికీ నేను చెప్పేటి ఏంటంటే, సో, ఎంపీడీఓ ఆఫీస్‌కి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వెళ్తాయండి. సో, ఎంపీడీఓ ఆఫీస్‌లో మీకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, సెలెక్ట్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్‌ని వివిధ పద్ధతుల్లో అయితే వాళ్ళని పిలవడం జరుగుతుందనమాట. అంటే విడతల వారీగా పిలిచి, సో, మీకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి, ఆ మీటింగ్‌లో మీకు లోన్ శాంక్షన్ కావాలా లేదనేది బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది ఎంపీడీఓ గారు. సో, ఒక లిస్ట్ అనేది రెడీ చేసి దాన్ని ఫైనల్‌గా మనకి ఇక్కడ పంపిస్తారండి. సో, కలెక్టర్‌లకైతే పంపిస్తారు. అక్కడితో కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఫైనల్‌గా లిస్ట్ అనేది రెడీ చేసి సో, రిలీజ్ చేస్తారనమాట. ఫండ్ అనేది రిలీజ్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి. ఓకేనా? ఇక్కడితో ఈ యొక్క లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే నన్ను అడగొచ్చు. కామెంట్‌లో అయితే అడగండి. అలానే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం నచ్చినట్లయితే.